రుతుపవనాలు చురుగ్గా ఉండటం వల్ల వర్షాలు పడుతున్నాయని విశాఖలో తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ అన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో బలపడిన తీవ్ర అల్పపీడనం ఈ రోజు ఉదయం బలహీనపడిందని చెప్పారు. రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్న జగన్నాథ్ కుమార్ తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ఈరోజు ఉదయానికి మరింత బలహీనపడిందని వాతావరణ శాఖ అంటున్నారు. అయితే ఈ ప్రభావం కారణంగాను 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, మన తెలుగు రాష్ట్రాల్లోని వర్షాలు ప్రభావం ఎలా ఉంది సార్? ఒకటి, మాన్సూన్స్ చురుగ్గా ఉన్నందువల్ల వర్షాలు పడుతున్నాయి. మీకు చెప్పిన విధంగానే వాయువ్య బంగాళాఖాతంలో నిన్న బలపడిన సుస్పష్ట అల్పపీడనం దక్షిణ ఒడిశా మీదుగా పయనించి ఈరోజు ఉదయానికి దక్షిణ ఒడిశా దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా బలహీనపడింది. తదుపరి ప్రస్తుతానికి అది అల్పపీడనంగానే ఛత్తీస్గఢ్ మధ్య ప్రాంతాల్లో కొనసాగుతూ ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో పాటు నైరుతి దిశకు వంగి ఉన్నది. కానీ దీనితో పాటుగా ఉన్న మిగతా సినాప్టిక్ కండిషన్స్ వల్ల రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నైరుతి రుతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా పయనిస్తూ ముఖ్యంగా శ్రీగంగానగర్, దామో, శివపురి మరియు అల్పపీడన ప్రాంతమైన ఛత్తీస్గఢ్ మీదుగా, కళింగపట్నం మీదుగా, మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతూ ఉంది. దీనితో పాటుగా 17 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు మాన్సూన్కి రిలేటెడ్ అయిన షియర్ జోన్ కొనసాగుతూ ఉంది. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో మొదటి రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. తదుపరి 6 రోజులు కోస్తా జిల్లాలపై కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు ఉత్తర కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో 2 రోజులు అటువంటి పరిస్థితి ఉంది. మరియు బలమైన సుస్థిరమైన రుతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉత్తర కోస్తా జిల్లాలపై వచ్చే అవకాశం ఉంది. మరియు దక్షిణ కోస్తా జిల్లాల మీద 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచారు. అతి ముఖ్యంగా కోస్తా జిల్లాలైన ఉత్తర కోస్తా జిల్లాలైన అల్లూరు సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరితో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల రాబోయే 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, మనం ఇక్కడున్న ఈ స్క్రీన్లో చూస్తున్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉంది. మ్యాప్ దగ్గర ఇన్ని కలర్స్ ఉన్నాయి సార్, అంటే గ్రీను, బ్లూ, రెడ్. ఏంటి సార్ అది? ఇది 5 సెంటీమీటర్ల నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉన్న ప్రాంతాన్ని సూచించే కాంటూర్ ఇది. అంటే ఈ ప్రాంతం అంతా పడదు. ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాలు 1-2 చోట్ల ఇటువంటి అవకాశం ఉన్నది. ఈ రెడ్ అనే చోట 7 నుంచి 12 నుంచి 20 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం ఉంది. బ్లూ అనేది 20 సెంటీమీటర్లు దాటి అటువంటి పరిస్థితి ఉండే ప్రాంతం. కాబట్టి మన రాష్ట్రం మీదుగా ఈ గ్రీన్ లైన్ ఎక్కువగా వెళ్తుంది. ముఖ్యంగా పశ్చిమ జిల్లాలైన అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు మరియు పల్నాడులో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా పశ్చిమ గోదావరిలో కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 17 డిగ్రీల దగ్గర ఉన్న షియర్ జోన్ కూడా దీనికి కారణమయ్యే అవకాశం. తీర ప్రాంతం వైపు ఉన్న పోర్ట్ల వైపు ప్రమాద హెచ్చరిక ఎన్నో నెంబరు ఎగరవేశారా? నిన్నటి వరకు ఉన్న 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఇప్పుడు కూడా ఆయా తీర ప్రాంతాల మీద ఉన్న ఓడరేవులపై ఎగురవేశారు. ముఖ్యంగా కళింగపట్నం, భీములపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవులపై 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయడం జరిగింది. సార్, రానున్న 24 గంటల పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరుతో పాటుగా మీకు చెప్పిన 6 జిల్లాల్లో భారీ వర్షపాతం, ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.